హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం తమిళ్ టు తెలుగు డబ్ అయిన మై బేబీ మూవీ రివ్యూ చూద్దాం. ఇది ఒక ఎమోషనల్ డ్రామా ఫిలిం అండ్ ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది అథర్వ అండ్ నిమిషా సజయన్ గారు. యాక్చువల్లీ మూవీ తమిళ్లో డిఎన్ఏ అనే పేరుతో రిలీజ్ అయ్యి హిట్ అయింది. సో దాన్నే మళ్ళీ మై బేబీ అనే టైటిల్తో తెలుగులోకి డబ్ చేశారు. అండ్ తెలుగు డబ్బింగ్కి ప్రొడ్యూసర్ మన సురేష్ కొండేటి గారు. అండ్ ఈ మూవీ 2 hours 18 minutes రన్ టైంతో జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నాకైతే బాగుంది గైస్, బట్ సెకండ్ హాఫ్లోనే స్క్రీన్ ప్లేని కొంచెం కాంప్లికేటెడ్గా మార్చేశారు అనిపించింది. బట్ స్టిల్ కొన్ని పోర్షన్స్ అయితే ఎంగేజింగ్గానే ఉంటాయి. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి హాస్పిటల్లో అప్పుడే పుట్టిన పిల్లలు మిస్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఎలా మిస్ అవుతున్నారు, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, వన్స్ ఇంటర్వెల్ ముందు ప్లాట్ రివీల్ అయ్యాక స్టోరీ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అండ్ పోలీస్ అండ్ హీరో చేసే ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా చాలా వరకు ఎంగేజింగ్గానే ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో కపుల్స్ మధ్యలో ఉండే ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ని కూడా చాలా బాగా చూపించారు. అండ్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది రాక్షసుడు మూవీ ఫేమ్ గిబ్రాన్ గారు. సో బీజిఎం కూడా చాలా చోట్ల ఎలివేట్ అయింది. అండ్ నిమిషా గారితో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. ఫైనల్లీ సినిమాటోగ్రఫీ డీసెంట్ అనిపించింది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ 40 minutes కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ హీరో లవ్ అంటూ ఆల్కహాల్ అడిక్షన్ అంటూ కొంతవరకు డ్రాగ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్లో చాలా చోట్ల రిపిటేటివ్ షాట్స్ పడ్డాయి. సో దానివల్ల స్క్రీన్ ప్లే కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించింది. లైక్ మనం ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే తప్ప అర్థమవదు అసలు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అని. అండ్ హాస్పిటల్ రిలేటెడ్గా వచ్చే సీన్స్ ఇంకాస్త డీప్గా అనలైజ్ చేసి చూపిస్తే బాగుండేది అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా బిలో యావరేజ్గా ఉన్నాయి. మెయిన్లీ లాస్ట్లో వచ్చే సాంగ్ అయితే అన్నెసరీగా పెట్టారు అనిపించింది. అండ్ ఫైనలీ క్లైమాక్స్ కూడా చాలా సింపుల్గా ఎండ్ చేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అథర్వ అండ్ నిమిషా గారి పర్ఫార్మెన్స్ బాగుంది. మెయిన్లీ ఎమోషనల్ సీన్స్లో నిమిషా గారి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రోల్స్లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంది గైస్, బట్ సెకండ్ హాఫ్లోనే స్క్రీన్ ప్లే కొంచెం నాన్ లీనియర్గా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఒక యూనిక్ స్టోరీ లైన్ కోసం ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ 32 minutes దగ్గర ఒక సీన్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో అదొకటి స్కిప్ చేస్తే రెస్ట్ ఆఫ్ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ తమిళ్ టు తెలుగు డబ్ అయిన మై బేబీ మూవీ రివ్యూ. మీకు కనుక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.